ప్రతి స్కూల్ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ అవుతుంది, ప్రతి స్కూల్ కూడా రెసిడెన్షియల్ స్కూల్ అవుతుంది. సుమారుగా మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా అప్పుడు ఎందుకు దాల్చగల చెప్పినా కూడా పక్కన పెట్టింది అన్నాడు. ప్లీజ్ మేడం ప్లీజ్. అధ్యక్ష 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 ప్లీజ్ కౌశిక్ కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. ఆగు ఆగు. కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష కొంచెం ప్లీజ్. ఒక్క నిమిషం కూర్చోండి. గౌరవ మంత్రి గారు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. స్కూల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఒక టీచర్ని పెట్టేసి అక్కడ వాటిని స్ట్రెంథెన్ చేయమన్నారు. ఎస్ నేను కూడా రికమెండ్ చేస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అధ్యక్ష రాగి జావ ఒకటి కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 10th క్లాస్లో స్నాక్స్ ఇచ్చారు అధ్యక్ష. గతంలో మేము ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు. అప్పుడు 65 రోజులు ఇచ్చినాము, ఇప్పుడు 45 రోజులు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటిది చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష